డీటెయిల్స్ చూస్తే సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేసి ఎన్ఐఏ అధికారులు నాంపల్లిలోని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచారు. ఇన్నయ్యకు ఎన్ఐఏ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండల కేంద్రంలో ఆయన నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి 4 వాహనాల్లో వచ్చిన ఎన్ఐఏ అధికారులు ఇన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మరణించిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు వారి సిద్ధాంతాలను ప్రచారం చేసి ప్రజల్ని ప్రేరేపించారనే ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఎందుకు ఇన్నయ్యను అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఆయన చేసిన వ్యాఖ్యలేంటి? థ్యాంక్ యూ సింధు. వరంగల్ జిల్లాలోని ఎన్ఐఏ అధికారులు ఈరోజు సోదాలు అయితే చేపట్టారు. అయితే మాజీ మావోయిస్ట్ అయిన గాదె ఇన్నయ్యను ఇంట్లో కూడా తనిఖీలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా జనగాం జిల్లా జాఫర్గఢ్ లోని గాదె ఇన్నయ్య ఆశ్రమంలోని ఎన్ఐఏ అధికారులు అయితే సోదాలు చేపట్టింది. అయితే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై సోదాలు చేపట్టినట్లయితే ఎన్ఐఏ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే గాదె ఇన్నయ్యను పాటు అదే యూట్యూబ్ ఛానల్ పై కూడా కేసు అయితే చేశారు. అయితే ముఖ్యంగా గాదె ఇన్నయ్య ఏదైతే మావోయిస్ట్ పార్టీలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే కేంద్రానికి సంబంధించి ఏదైతే కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గాదె ఇన్నయ్యకు సంబంధించి అతని ఆశ్రమంలో కూడా ఈ రోజు అధికారులు అయితే సోదాలు చేసి ఇటు గాదె ఇన్నయ్యను అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే ఇటు అక్కడ జనగాం జిల్లా నుంచి కూడా నేరుగా ఇటు హైదరాబాద్ అయితే గాదె ఇన్నయ్యను అయితే తీసుకురావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇటు నాంపల్లి కోర్టులో కూడా హాజరుపరిచిన నేపథ్యంలో 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. ముఖ్యంగా ఏదైతే గాదె ఇన్నయ్యకి సంబంధించి అంటే ఇతను ఏదైతే మావోయిస్ట్ అంటే మాజీ మావోయిస్ట్ అని చెప్పొచ్చు. అయితే గతంలో అంటే ముఖ్యంగా కేంద్రానికి సంబంధించి కావచ్చు, లేదంటే అమిత్ షాకి సంబంధించి కావచ్చు, కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ రోజు ముఖ్యంగా సామాజిక ఉద్యమకారుడైన గాదె ఇన్నయ్యని అయితే పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. మావోయిస్టు భావజాలాన్ని ఏదైతే వ్యాపించేస్తున్నట్లు కూడా ఎన్ఐఏ అధికారులు అయితే ముఖ్యంగా ఆయన అదుపులోకి అయితే తీసుకున్నారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం కేంద్రంలోని ముఖ్యంగా ఈ రోజు గాదె ఎన్ఐఏ దగ్గర అయితే ముఖ్యంగా అధికారులందరూ కూడా అక్కడ ఏదైతే సోదాలు అయితే నిర్వహించారు. అయితే ముఖ్యంగా అతనికి ఉన్న అనాథ ఆశ్రమానికి సంబంధించి 4 వాహనాలని ఎన్ఐఏ అధికారులు అయితే అక్కడికి చేరుకుని అక్కడ పూర్తిగా ఏదైతే సోదాలు అయితే చేశారు. ముఖ్యంగా అతన్ని ఏదైతే అరెస్ట్ చేసి కూడా నేరుగా హైదరాబాద్ అయితే తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచి ప్రస్తుతం గాదె ఇన్నయ్యకి అయితే 14 రోజులు రిమాండ్ కూడా విధించడం జరిగింది. ముఖ్యంగా యూపా చట్టం కింద అయితే ప్రస్తుతం ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.